రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. అయితే నిన్న ఆయన బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్లోని జైపూర్ కు వెళ్లారు. వివాహ వేడుకల అనంతరం అక్కడి నుంచి ఇవాళ ఢిల్లీ చేరుకోనున్నారు రేవంత్. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు పలు అంశాలను అధిష్టానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉంది. ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. మహేందర్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే ఖరారైపోయింది. ఆయన రాజస్థాన్ లో ఒక పెళ్లికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఢిల్లీకి అయితే పర్యటిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీలో తాను వెళ్ళినటువంటి టూర్ పట్ల చాలా ఆసక్తిగా ఉంది. అయితే గురువారం అయితే వెళ్ళినారు. నిన్న బంధువుల పెళ్లి కోసం సీఎం జైపూర్ అయితే విషయం తెలుస్తుంది. మరి నేడు జైపూర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు రేపు ఈ 2 రోజులు ఢిల్లీలో ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలను కూడా ఆయన కలనట్టుగా తెలుస్తుంది. మరి తెలంగాణలో ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఎదుర్కొన్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఆశావాహులు పెరిగిపోతున్నారు. అలాగే స్థానిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి మంత్రివర్గ విస్తరణ త్వరగా చేసే స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అందరిపైన బాధ్యత కూడా పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఆ మంత్రివర్గ విస్తరణే ప్రధాన అంశంగా ఈ ఢిల్లీ పర్యటన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12-13 తేదీలో రేపు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో చర్చించినారు. ఇటు కాంగ్రెస్ పెద్దలతో పాటు అలాగే ఇండియా గవర్నమెంట్ ఏదైతుందో మరి బీజేపీ గవర్నమెంట్ మంత్రులు కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే ఇప్పటికే కొన్ని అనుమతుల పైన కూడా కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఢిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఆయన కేంద్ర మంత్రులు అయితే ఆయన కలిసి వినతి పత్రాలు సమర్పించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన కేంద్ర పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్టు నేపథ్యంలో మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులు మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరనున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. మరి ఏఐసీసీ పెద్దలు కూడా నేడు కలిసే అవకాశం కనిపిస్తుంది. ఏడాది పాలనలో సాధించినటువంటి రాష్ట్ర ప్రగతి ఆయన అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదికగా అయినట్టు సమాచారం వస్తే నిన్న హైదరాబాద్ లో నివేదికలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులతో చర్చలు జరిపి మరి మేరకు సమగ్ర నివేదికను ఢిల్లీ ఏఐసీసీ పెద్దలకు ఇద్దామని రూపొందించిన సమాచారం తెలుస్తుంది. మరి నిన్న రాజస్థాన్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొని వెళ్లారు. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం కు విమానాశ్రయంలో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గోవింద్ సింగ్, సిఎల్పీ నేత టికారంజలి అలాగే ఎమ్మెల్యే అమిత్ షా ఘన స్వాగతం పలికిన విషయం కూడా మనం చూసాం. మరి వివాహ వేడుక అనంతరం నేడు ఆయన ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ప్రగతి నివేదికలో భాగంగా మొత్తం గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నబడ్డకి ఇస్తారన్న బోనస్ ఇవన్నీ అంశాలపైన పథకాల అమలు అలాగే కులగణన స్పీడప్ కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి కులగణనకి ఏదైతే పిలుపునిచ్చారో ఆ స్పీడప్ కూడా జరుగుతుంది. ఈ అంశాలపైన చర్చించినట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ రెడ్డి.